ఫస్ట్లీ ఎవరైనా సెన్సిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఈ రోజుల్లో మనం కులమతాల గొడవలు తరచుగా చూస్తూనే ఉన్నాం. న్యూస్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేస్తే చాలు మందిర్ వర్సెస్ మస్జిద్, హిందూ వర్సెస్ ముస్లిం, ఫెయిత్ వర్సెస్ ఫియర్ ఇవే వినబడుతున్నాయి. ఇది ఒక నాన్ స్టాప్ డ్రామా లాగా నడుస్తుంది. న్యూస్ ఛానల్ వాళ్ళైతే టీఆర్పీ కోసం ఈ రిలీజియస్ సెంటిమెంట్ ని ఒక రేంజ్ లో వాడుతున్నారు. అండ్ మన పొలిటీషియన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలక్షన్స్ రాగానే సైలెంట్ గా ఉన్న వాళ్ళని కూడా రెచ్చగొడతారు. కానీ మన స్ట్రగల్స్ గురించి మాత్రం ఎవ్వరూ డిస్కస్ చేయరు. యూత్ కి జాబ్స్ లేకపోవడం, పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం, హాస్పిటల్లో బేసిక్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయకపోవడం అండ్ ఫార్మర్స్ సూసైడ్ పెరిగిపోవడం, ఇంకా ఎన్నెన్నో. ఈ ప్రాబ్లమ్స్ ని మాత్రం ఎవ్వరూ హైలైట్ చేయట్లేదు. మన ఇండియాలో సిచ్యుయేషన్ ఎలా అయిపోయిందంటే ఒక పొలిటికల్ పార్టీని క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అనే ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. మన ఇండియాలో మస్జిద్ ఇంకా మందిరాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ కి మాత్రం చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టరు. రిలీజియస్ బిలీఫ్ అనేది ప్రాబ్లం కాదు, పొలిటీషియన్స్ అండ్ మీడియా వాళ్ళ మ్యానిపులేషన్ అనేది రియల్ ప్రాబ్లం. ఒకవేళ ధర్మం అనేది అంత ఇంపార్టెంట్ అయితే మరి పొలిటీషియన్స్ వాళ్ళ వారసులు ఈ గొడవలకి ఎందుకు రారు? ఎందుకు ఈ ర్యాలీస్ ని ముందు ఉండి నడిపియరు? ఎందుకంటే వాళ్ళ పిల్లల జీవితాలు వాళ్ళకి ముఖ్యం. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కి ఏమైతే వాళ్ళకెందుకు? వాళ్ళ పిల్లలు అమెరికా అండ్ లండన్ లో సేఫ్ గా ఉండాలి అండ్ మనలాంటి వాళ్ళు ఈ గొడవల్లో సావాలి. ఒక్కసారి ఆలోచించండి, ఈ మందిర్ అండ్ మస్జిద్ టాపిక్ తో మన లైఫ్ లో ఏం చేంజ్ అయింది? శాలరీస్ పెరిగాయా? పెట్రోల్ రేట్స్ తగ్గాయా? యూత్ కి జాబ్స్ వచ్చాయా? నీట్ పేపర్ లీక్ ఆగిందా? ఫార్మర్స్ కి ఇన్సూరెన్స్ వచ్చిందా? వీళ్ళు రిలీజియన్ ని బేస్ చేసుకొని మనల్ని డివైడ్ చేస్తున్నారు. మీడియా హైప్ ఇస్తుంది అండ్ మనం ఫైట్ చేసుకుంటున్నాం. కానీ రియల్ ఎనిమీ ఎవరు అనేది మన కళ్ళ ముందు ఉన్నా మనకి కనిపించదు. అయితే ఈ వీడియోలో మనం రిలీజియస్ సెంటిమెంట్ ని వాడుకొని ఎలా ఈ పొలిటీషియన్స్ మన ఇండియాని నాశనం చేస్తున్నారో తెలుసుకుందాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. A land that lies between Himalayas and Hindu Sagara was called Hindu. So anybody who is born here is a Hindu. ఇటీవలి కాలంలో కుల పిచ్చి పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కులం, మతం, భాషల పేరుతో బీజేపీ చెత్త రాజకీయం చేస్తుందన్నారు. వందే మాతరం, జై శ్రీరామ్, జై మా దుర్గా, జై మా కాళీ, భారత్ మాతా కి జై. జై భీమ్, జై భీమ్, తక్బీర్, అల్లాహు అక్బర్, జై హింద్. రాధే రాధే. జాబ్. మన దేశంలో జాబ్ దొరకడం అనేది ఒక లాటరీ లాగా మారిపోయింది. నువ్వు డిగ్రీ చేసినా, పీజీ చేసినా, కోచింగ్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి ప్రిపేర్ అయినా కూడా జాబ్ రావట్లేదు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందామంటే నోటిఫికేషన్ రాదు. నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జామ్ క్లియర్ అయితే పేపర్ లీక్ అవుతుంది. ఈ మిస్టేక్స్ అన్నిటికీ మన గవర్నమెంట్ నెగ్లిజెన్సే కారణం. ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2023 నుండి 2024 వరకు అట్లీస్ట్ 4 crore గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారని చెప్తుంది. గవర్నమెంట్ కరెక్ట్ వేలో ఉందని చూపించడానికి ఈ పొలిటీషియన్స్ యూత్ కి ఎడ్యుకేషన్ ఉంది బట్ స్కిల్స్ లేకపోవడం వల్ల జాబ్ రావట్లేదు అని బ్లేమ్ చేస్తున్నారు. ఓకే, స్టూడెంట్స్ కి స్కిల్స్ లేవు, మరి నీట్ పేపర్ లీక్ వల్ల లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ లైఫ్ వేస్ట్ అయినందుకు ఎవరు రెస్పాన్సిబుల్? సిబిఐనా, ఎన్టీఏనా లేదా మినిస్టర్సా? వీటికి ఎవ్వరు ఆన్సర్స్ ఇవ్వరు. ఎందుకంటే పొలిటీషియన్స్ కి అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది హిందూ ముస్లిం మధ్య గొడవలు పెట్టడం అండ్ క్యాబిన్ లో కూర్చొని ఎంటర్టైన్ అవ్వడం. మన ఇండియన్స్ కి రిలీజియన్ అనే ఫీలింగ్ సాక్రెడ్, కానీ పొలిటీషియన్స్ కి అది స్ట్రాటజీ. ఈ రిలీజియస్ సెంటిమెంట్ ని వెపన్ లాగా వాడడం ఈ రోజు స్టార్ట్ కాలేదు. పొలిటీషియన్స్ కి ఇది డికేడ్స్ నుండి వస్తున్న ఆచారం. మనం 1992లో జరిగిన బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ చూసుకుంటే అందులో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత కంట్రీలో రిలీజియస్ పోలరైజేషన్ స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఎలక్షన్ దగ్గరికి రాగానే బాబ్రీ మస్జిద్ పేరు తీయడం అండ్ ఓట్స్ కొట్టేయడం. ఇప్పుడున్న రూలింగ్ పార్టీకి బాబ్రీ మస్జిద్ టాపిక్ అనేది ఒక వైటల్ రోల్ ప్లే చేసింది. మేబీ అక్కడ మస్జిద్ లేకపోతే ఇప్పటికీ కూడా ఎలక్షన్స్ లో గెలవకపోతుండేనేమో. ఈ పొలిటికల్ పార్టీస్ కి కులం, మతం, దేవుడు, ధర్మం అనేవి టూల్స్ లాగా అయిపోయాయి. ఎలక్షన్ టైం రాగానే ఒక మస్జిద్ పైన పిటిషన్ ఫైల్ చేయడం అండ్ రామాయణం కి లింక్ చేయడం, ఇది ఒక ప్యాటర్న్ లాగా అయిపోయింది. యూత్ ని ఫస్ట్ ఎమోషన్ తో ట్రిగర్ చేస్తారు అండ్ దెన్ సొసైటీని హిందూ ముస్లిం గా డివైడ్ చేస్తారు అండ్ మీడియాలో ఫుల్ కవరేజ్ వస్తుంది అండ్ ఎలక్షన్స్ విన్ అయిపోతారు. బట్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు విన్ అయ్యాక మీకేం వచ్చింది? జాబ్ వచ్చిందా? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేంజ్ వచ్చిందా? లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాపర్ ట్రీట్మెంట్ దొరుకుతుందా? ఇందులో ఏ ఒక్కటి కూడా రాదు. ఒకవేళ మనం వాటిపైన క్వశ్చన్ చేస్తే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని కేసెస్ పెడతారు.
ఇప్పుడున్న యూత్ కి రిలీజియస్ ఫైట్ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ డెవలప్మెంట్ చేయడంలో లేదు. ఒక పార్టీ ముస్లిం రిలీజియన్ కి సపోర్ట్ చేస్తే ఆపోజిట్ పార్టీ హిందూ రిలీజియన్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ బోత్ పార్టీస్ కి కామన్ పాయింట్ ఏంటంటే యూత్ ని టూల్స్ లాగా వాడుతున్నారు. ఇది పొలిటీషియన్స్ ఆడే రియల్ గేమ్. ఒక నేషన్ ఫ్యూచర్ అనేది ఎడ్యుకేషన్ తో కాదు, యూత్ మైండ్ సెట్ తో బిల్డ్ అవుతుంది. అందుకే పొలిటీషియన్స్ కి యూత్ ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ గా కంట్రోల్ చేయడం పాసిబుల్ కాదు, అందుకే మెంటల్ గా డివైడ్ చేస్తున్నారు. ఇదంతా స్లో పాయిజన్ లాగా నడుస్తుంది. డివైడ్ అండ్ రూల్ అనేది బ్రిటిషర్స్ యూజ్ చేశారు అండ్ ఇప్పుడు మన ఇండియన్ పొలిటీషియన్స్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో సీరియస్ ఫ్యాక్ట్ ఏంటంటే 2014 తర్వాత ఇండియాలో రిలీజియస్ హేట్ క్రైమ్స్ డబుల్ అయ్యాయి. ఎందుకంటే నిజం చెప్తే ఓట్ బ్యాంక్ డ్యామేజ్ అవుతుందని వాళ్ళకి తెలుసు. అండ్ సోషల్ మీడియాలో కూడా ఇదే సీన్. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ లైక్ మందిర్ బనాओ, బాయ్కాట్ ముస్లిమ్స్, హిందూ ఖత్రే మే హై, జిహాద్ అలర్ట్, ఇస్లామోఫోబియా, హిందుత్వ టెర్రర్, RSS ఇవిల్, బ్యాన్ సవర్కార్ ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ తో యూత్ ని ఎమోషనల్ గా మిస్లీడ్ చేస్తున్నారు. ఒక నేషన్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఆర్మీ అవసరం లేదు, యూత్ ని డివైడ్ చేస్తే చాలు. రిలీజియన్ పేరుతో మన బ్లడ్ బాయిల్ అవుతుంది కానీ కరప్షన్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, జెండర్ ఇన్ఈక్వాలిటీ, ల్యాక్ ఆఫ్ శానిటైజేషన్, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, పేపర్ లీక్, హెల్త్ క్రైసిస్, చైల్డ్ అబ్యూస్, పొల్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ మేనేజ్మెంట్, చైల్డ్ లేబర్, ఇల్లిటరసీ ఇంకా ఎన్నెన్నో. ఇలాంటి వాటిపైన ఎవ్వరికి మాట్లాడడం చేత కాదు. ర్యాండమ్లీ ఒక నేషనల్ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఎవరైనా జెన్యూన్ గా మన ఇండియన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారా? కనీసం ఫార్మర్ సూసైడ్, పేపర్ లీక్, యూత్ డిప్రెషన్, జాబ్లెస్ గ్రాడ్యుయేట్స్ వీటి గురించి అయినా చెప్తున్నారా? లేదు, వాళ్ళు చెప్పరు. వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ, అంటే మందిర్ వర్సెస్ మస్జిద్, హిందూ వర్సెస్ ముస్లిం, బీఫ్ వర్సెస్ భక్తి, ఆర్తి వర్సెస్ అజాన్. ఇది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లాగా మారింది. ఇండియాలో మీడియాని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని అంటారు. కానీ ఈ మీడియా వాళ్ళు పబ్లిక్ కి నిజం ఏంటో చెప్పకుండా ఉన్నవి లేనివి అన్ని చెప్తున్నారు. అది ఒక బిజినెస్ మోడల్ లాగా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, నీట్ 2024 పేపర్ లీక్ గురించి 2 days చూపిస్తే అయోధ్య మందిర్ ఓపెనింగ్ మాత్రం 15 days నాన్ స్టాప్ లైవ్ కవరేజ్ చేశారు. ఇంకా మహాకుంభలో 100 మంది చనిపోయి లక్షల మంది నానా అవస్థలు పడుతుంటే విఐపి ఎలా దర్శనం చేసుకుంటున్నారో చూపెడుతుంది ఈ మీడియా. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పొలిటీషియన్స్ మీడియాకి భయపడుతున్నారా లేదా మీడియా పొలిటీషియన్స్ ని చూసి భయపడుతుందా? మీడియాని కంట్రోల్ చేయడం అంటే పబ్లిక్ ని కంట్రోల్ చేయడం లాంటిది. దేవుడిని హెడ్లైన్స్ లాగా మార్చుకొని బిజినెస్ చేసుకుంటున్నారు ఈ మీడియా అండ్ పొలిటీషియన్స్ వాళ్ళు. కానీ నిజం మాత్రం చెప్పరు. లైక్ రీసెంట్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఇండియా 4th లార్జెస్ట్ ఎకనామీ అని న్యూస్ ఛానల్స్ లో చూపించారు, కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 134th ర్యాంక్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 105th ర్యాంక్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 159th ర్యాంక్, జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో 129th ర్యాంక్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో 93rd ర్యాంక్, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో 176th ర్యాంక్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 116th ర్యాంక్, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ లో 79th ర్యాంక్, హెల్త్ కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 145th ర్యాంక్, పాస్పోర్ట్ పవర్ ఇండెక్స్ లో 84th ర్యాంక్, ఏస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 63rd ర్యాంక్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 40th ర్యాంక్, రోడ్ క్వాలిటీ ఇండెక్స్ లో 51st ర్యాంక్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ లో 108th ర్యాంక్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో 126th ర్యాంక్. ఇలాంటివి మాత్రం చెప్పకుండా యూత్ మైండ్స్ ని బ్రెయిన్ వాష్ చేయాలని రిలీజియన్ టాపిక్స్ పైన డిస్కస్ చేస్తుంటారు. మన ఇండియాలో వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎక్కువైపోవడం వల్ల వాట్సాప్ లో ఏది ఫార్వర్డ్ అయితే అదే నమ్ముతున్నారే కానీ అది నిజమా లేదా క్రియేట్ చేస్తున్నారా అనేది ఎవ్వరు తెలుసుకోవట్లేదు. ఒకవేళ మీడియా తన పని కరెక్ట్ గా చేసుకుంటూ పోతే పబ్లిక్ కి అన్ని నిజాలు తెలిసేవి అండ్ రిలీజియస్ పాలిటిక్స్ ఎప్పుడో ఆగిపోయేవి. ఈ పొలిటీషియన్స్ తమ రిలీజియన్ ని ప్రొటెక్ట్ చేస్తున్నామనే పేరుతో యూత్ యొక్క ఫ్యూచర్ ని డ్యామేజ్ చేస్తున్నారు. ఈ కుల మతాల పేరుతో ఎవరు లాభం పొందుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మన ఇండియాలో హిందూస్ మాత్రమే ఉంటే అప్పుడు కూడా హిందూస్ మధ్య ఉన్న క్యాస్ట్ నేమ్స్ తో గొడవలు క్రియేట్ చేస్తారు ఈ పొలిటీషియన్స్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు లేదా అథీస్ట్ కూడా కావచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక ఇండియన్ అని మర్చిపోకండి. మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మీ రిలీజియన్ అడగరు, మీకు శాలరీ హైక్ చేసే ఎంప్లాయర్ మీ రిలీజియన్ అడగరు, మీరు ఫారెన్ పోయి చదువుకోవాలన్నా మీ రిలీజియన్ అడగరు, మీరు దుబాయ్ లో వర్క్ చేయాలనుకున్నా మీ రిలీజియన్ అడగరు. కానీ ఈ పొలిటీషియన్స్ మాత్రం రిలీజియన్ పేరుతో రెచ్చగొడతారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ అని మన యూత్ అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకుని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన రోజు నుండి మన ఇండియా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. సో ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. That's all for today. Thank you.